నేను డాక్టర్ స్వరూప్ రెడ్డి అండి. ఈరోజు ఫేకో ఆపరేషన్ అంటే శుక్లంలో అత్యాధునికమైన ఆపరేషన్ ఎలా చేస్తారో మీకు లైవ్ సర్జరీ ద్వారా చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఆపరేట్ చేస్తున్నాను, మైక్రోస్కోప్లో చూస్తున్నాను. అదే నాకు కనపడే వ్యూ మీరు దూరం ఉండే టీవీలో మీరు చూడొచ్చు. అలాగే నా కుడివైపు ఉన్నది ఆల్కాన్ సెంచురియన్ యాక్టివ్ ఫ్లూయిడిక్స్ అనే అత్యాధునిక మిషను. ఇక్కడ శుక్లం ఆపరేషన్ అంటే ఏమి, కంటి లోపల న్యాచురల్గా ఉండే లెన్స్ అంటే కటకము, దాన్ని తీసివేసి ఆర్టిఫిషియల్ లెన్స్ మనం లోపల పెడతాము. ఇప్పుడు అది చేయడానికి మొట్టమొదటిగా ఏం చేస్తామంటే నల్లగుడ్డు దగ్గర చిన్న 2.2 మిల్లీమీటర్స్ కాటు పెట్టి దాని గుండా ఒక సిస్టోటోమ్ ద్వారా లెన్స్ మీద ఉండే ఒక సన్నని యాంట్రీ క్యాప్సుల్ అనే పొరను రౌండ్గా తీసివేసి శుక్లాన్ని ఫేకో ప్రోబ్ అంటే ఈ ఫేకో మిషన్ నుంచి వచ్చే ఇన్స్ట్రుమెంట్, పెన్సిల్ లాంటి ఇన్స్ట్రుమెంట్ను కంటి లోపల పెట్టి ఆ శుక్లాన్ని చిన్న చిన్న పీసులు తీసి అవి కరిగించి మిషన్తో పీల్చివేస్తాం. దీనివలన కంటి లోపల ఉండే శుక్లం తొలగింపబడుతుంది. శుక్లం ఆపరేషన్ అర్థం చేసుకోవాలంటే ఒక మాగిన మాడి పండును గుర్తు తెచ్చుకోవాలి. మాడి పండు మీద ఉండే తోలు ఒక చిన్న రంధ్రం ఏర్పరిచి లోపల ఉండే మొట్టెను మిషన్తో కరిగించి ఆ మొట్టెను తీసివేసి తర్వాత పీచు పదార్థం కూడా ఉంటుంది, దాన్ని కూడా తీసివేసి దాని లోపల మనం ఒక ఫోల్డబుల్ లెన్స్ అమర్చుతున్నాము. ఇదే విధంగా శుక్లం ఆపరేషన్ను మనము శుక్లము తీసివేసిన తర్వాత 6 మిల్లీమీటర్ల డయామీటర్ ఉండే ఒక ఇంట్రాక్యులర్ లెన్స్ను మడిచిపెట్టి 2.2 మిల్లీమీటర్లు ఉండే రంధ్రము గుండా ఒక ఇంజెక్టర్ ద్వారా కంటి లోపలికి ఇంజెక్ట్ చేసి ఆ క్యాప్సులర్ బ్యాగ్ అనే దాంట్లో సెంటర్గా అమర్చుతాము. దానివల్ల మంచి చూపు వస్తుంది. ఈ శుక్లం ఆపరేషన్ చేసేటప్పుడు ఎటువంటి నొప్పి ఉండదు. ఆపరేషన్ కేవలం ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు మాత్రమే జరుగుతుంది. ఏదో కన్నును తగిలినట్టు నీళ్ళతో కడిగినట్టు అనిపిస్తుంది, కానీ నొప్పి ఉండదు. తర్వాత ఆపరేషన్లో మనం వాడిన పదార్థాలు విస్కో ఎలాస్టిక్ లాంటివి తొలగించేసి కన్నును యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వేసి క్లోజ్ చేస్తాం. దీనివల్ల ఆపరేషన్ వెంటనే చూడవచ్చు, కన్ను తెరుచుకోవచ్చు, కట్టు ఇలాంటివి ఏమీ ఉండవు, సూది ఏమి వేయరు. ఈ ఆపరేషన్లో మంచి ఫలితం కూడా ఉండే అత్యాధునిక ఆపరేషన్ ఇది. ప్రపంచంలో అన్ని ఆపరేషన్ల కంటే ఎక్కువ నెంబర్లు జరిగేది శుక్లం ఆపరేషన్. అలాగే ఎక్కువ సక్సెస్ రేట్ ఉండేది కూడా శుక్లం ఆపరేషన్. థ్యాంక్ యూ.